నేను ఫస్ట్ నుంచి కూడా ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ రియల్ లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ కానీ దాన్ని ఆధారంగా తీసుకుని మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ శివ కూడా నా కాలేజ్ టైంలో ఉన్న గుండాయిజం కానీ స్టూడెంట్స్కి వాటికి జరుగుతున్న ఆస్పెక్ట్లో అలాగా చాలా సినిమా నేను సర్కార్ కానీ 26/11 అటాక్స్ కానీ రక్త చరిత్ర కానీ సో అలాగే నాకు మర్డర్ అనే సినిమా రియల్ లైఫ్లో ఇలాంటి చాలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు లేకపోతే తల్లిదండ్రులకి ఇష్టం లేక కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్తారు, కొన్నిసార్లు సూసైడ్ జరగచ్చు, కొన్నిసార్లు చంపచ్చు, కొన్నిసార్లు చంపించవచ్చు. అలాంటి చాలా జరిగిన వాటి నుంచి నేను ఒక ఇన్స్పైర్ అయ్యి ఇది నేను చాలా క్లియర్గా ఫస్ట్ నేను చెప్పడం జరిగింది. ఒక ఆధారంగా తీసిన కథ అని చెప్పాను, కానీ ఎప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా ఫలానా వ్యక్తులు కానీ ఫలానా ఇన్సిడెంట్ కానీ ఫలానా కారణం ఏదైతే కారణం ఒక ఇన్సిడెంట్ జరిగిందో దానిని ఆధారపడి లేదు అని నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పాను. కాకపోతే ఆ సిమిలారిటీ అది చాలా ఫేమస్ అయింది ఆ కేసు. ఆ పర్టికులర్ టైంలో మొత్తం నేషన్ వైడ్గా ఒక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు అనుకున్నారు. ఒక అనుకోవడంలో తప్పులేదు, కానీ క్లారిటీ ఇచ్చినా కూడా కోర్టుకు వెళ్ళి చేశారు. సో వన్స్ ప్రసాద్ గారు అడ్వకేట్ గారు మా తరపు నుంచి మాకున్న పాయింట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ మా ఇంటెన్షన్ ఏంటి సినిమా తీయటానికి అంటే ఒక హృదయాన్ని కదిలి చేసిన అలాంటి ఒక సంఘటన వెనకాల ఎందుకు జరుగుతుంది, అలా జరగటం వెనకాల ఉన్న ఇది తప్ప ఉప్ప అని ఇలాంటి రకరకాల వాటిని ఎగ్జామిన్ చేసి ఏ మనిషి అన్నా అలాంటి పనికి ఒక స్టెప్ తీసుకున్నానంటే ఆ స్టెప్ వెనకాల ఉన్న అతని మానసిక సంఘర్షణ ఏంటి, అలాగే ఒక డైలమా ఏంటి. ఇప్పుడు నేను తండ్రి పిల్లల్ని నేను పెంచుతున్నా, నేను చెప్పినట్టే వాళ్ళు చేయాలి, నాకు తెలుసు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో అని తండ్రి అనుకోవటంలో చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి తప్పులేదు. కాకపోతే పిల్లల విషయంలో మేము పెద్దయ్యాక కూడా మేము ఏం చేయాలో అన్నీ చెప్తే ఇంకా పెద్ద అవ్వడం వెనకాల కారణం ఏంటి అనేది పిల్లలు అనుకోవడంలో కూడా తప్పులేదు. సో ఈ రెండిటి డైలమాస్ మధ్యలో ఉన్న ఒక సన్నని కాంప్లెక్స్ ఎలిమెంట్ని ఎగ్జామిన్ చేయడానికి ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అర్థం చేసుకోలేని బయట నుంచి వేరేగా పర్సీవ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఇవాళ కోర్టులో మాకు ఫర్గా వచ్చినందుకు మా అందరి తరఫున ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు షేర్ దట్ న్యూస్. అండ్ ఏ కథ అయినా సరే ఎవరు తీసినా సరే ఎక్కడో ఒక చోట ఎంతో కొంత రియాలిటీ నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది, లేకపోతే ఎవరు సినిమా తీయలేరు. లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్, ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అని ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది. ఏదైనా సరే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి వస్తుంది. సో ఇప్పుడు మేము దాని మీద ఆధారపడి లేదు ఆ పేర్లు లేవు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా రిలీజ్ అవబోతుంది. అలాంటప్పుడు అందరికీ తెలుస్తుంది. సేమ్ థింగ్ అది. సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎవరైతే కేసు వేశారో వాళ్ళ మీద చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు సంబంధితులు వాళ్ళకు ఒక అపార్థంతో లేకపోతే పక్కన వాళ్ళు చెప్పడంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ నేను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అదే క్లారిటీ చెప్తున్నాను. నాకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు, ఎవరిని తక్కువగా చూపించే ఉద్దేశం లేదు. కేవలం దీని వెనకాల ఉన్న ఒక ఎమోషన్ని నా కెపాసిటీ మేరకు కరెక్ట్గా సినిమా స్క్రీన్ మీద అప్పగించాలని ఒక ఉద్దేశం తప్పిస్తే ఇంకేమీ లేదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ.